హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ మునగాకుతో ఒక మంచి టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో, చపాతీ, దోశ లాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మునగాకు చట్నీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మునగాకు చట్నీ కోసం అయితే ముందుగా ఒక 2 గుప్పెళ్ళు మునగాకును తీసుకోండి. మునగాకును అయితే ముందుగా విధంగా పుల్లలు లేకుండా ఆకులను మాత్రమే వేరు చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ మునగాకులను వేసుకొని వాటర్తో కడిగేసుకొని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ దాకా మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూను ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత నెక్స్ట్ 15 దాకా ఎండుమిరపకాయలను తీసుకొని తొడిమలు తీసేసి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఎండుమిర్చి అయితే చాలా బాగుంటాయి, లేదా పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 6 నుండి 7 టమాటాలు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను చిన్న సైజు టమాటాలు అయితే తీసుకున్నాను కాబట్టి ఒక 7 దాకా టమాటాలను వేసుకున్నాను. మీరు పెద్ద సైజు టమాటాలు అయితే 4 లేదా 5 అయినా తీసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ టమాటాలు కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు అయితే చక్కగా సాఫ్ట్గా అయ్యాయి. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ముందుగా తీసుకున్న మునగాకు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 గుప్పెళ్ళ దాకా మునగాకును శుభ్రంగా కడిగేసి తీసుకున్నాం కదా, ఈ మునగాకును కూడా ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. మునగాకు అంతా కొంచెం తేమగా ఉంటుంది కదా, ఆ తేమ అంతా పోయి కొంచెం డ్రై అయిపోవాలి. అంతవరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఆల్మోస్ట్ మునగాకు అయితే ఫ్రై అయిపోయింది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మునగాకు టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిపోయేంత వరకు చల్లార్చుకోండి. మునగాకు టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయి వాటర్ లేకుండా డ్రైగా అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇక ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని అందులో 10 వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినట్లుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇక ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, చింతపండు వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముందుగా టమాటాలు వేయకుండా ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండును గ్రైండ్ చేసుకున్నారంటే మిర్చి అంతా ఒకే విధంగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, ముందుగా అయితే వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు గ్రైండ్ చేసుకున్నాము. తర్వాత ఫ్రై చేసుకున్న టమాటా, మునగాకు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసారంటే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కాబట్టి వాటర్ లేకుండానే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. అలాంటి ఈ చట్నీకి పోపు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేడి అన్నంలోకి వేసుకొని ఈ మునగాకు చట్నీతో తిన్నారంటే చాలా బాగుంటుంది.
నేనైతే ఈ మునగాకు చట్నీలోకి పోపు అయితే వేసుకున్నానండి. పోపు వేసుకుంటేనే ఈ మునగాకు చట్నీ కాస్త టేస్ట్గా ఉంటుందని నేను వేసుకున్నాను. మీకు ఇష్టమైతేనే పోపు వేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా అయినా వేడి అన్నంలోకి వేసుకొని తినవచ్చు. ఈ మునగాకు చట్నీని మీరు బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే వారం నుండి 10 రోజులు ఉన్నా పాడైపోదు. మునగాకు మన ఆరోగ్యానికి, శరీరానికి చాలా మంచిది. ఈ మునగాకు పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మునగాకు పచ్చడి వేడి వేడి అన్నంతో పాటు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి.